మీకు దీని గురించి తెలుసా? ఎలా ఒక మాస్టర్ మ్యానిపులేటర్ మీతో మాట్లాడుతూనే మీ డిసిషన్స్ ఎలా కంట్రోల్ చేస్తారో. సిచ్యువేషన్ 1. ఒకవేళ మీ ఫ్రెండ్, నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది, నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తావు, నువ్వు వేరే వాళ్ళలాగా చేయవు. ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆ పర్సన్ మీలో గిల్ట్ని బిల్డ్ చేస్తున్నారు, దాంతో మీరు ఆ పర్సన్కి నో చెప్పలేరు. సిచ్యువేషన్ 2. ఒకవేళ మీ కొలీగ్, వావ్ నువ్వు ఈ వర్క్ ఎంత బాగా చేస్తావంటే నీ వర్క్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేరు, ప్లీజ్ నాకు ఈ వర్క్ చేసిస్తావా. దీన్ని ఫ్యాక్టరీ విత్ డెలిక్రేషన్ అంటారు. ఇందులో ఫస్ట్ ఒక పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ వర్క్ని ఈజీగా చేపించుకుంటారు, అది కూడా మీ చేతులతో. సిచ్యువేషన్ 3. ఒకవేళ మీ బాస్, వావ్ నువ్వు ఈ వర్క్ ఇంత ఈజీగా చేసేస్తావంటే సెకండ్స్లో కంప్లీట్ చేసేస్తావు అంటే ఇది ఒక ప్రెషర్ త్రూ ఎక్స్పెక్టేషన్. ఇందులో ఒక పర్సన్ మీ కేపబిలిటీని హైలైట్ చేసి వాళ్ళ వర్క్ని ఈజీగా మీ చేతితో చేపించుకుంటాడు. ఇలాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి, దాంతో మాస్టర్ మ్యానిపులేటర్స్ మన డిసిషన్స్ని మ్యానిపులేట్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సైకాలజీ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఎలా అనుకుంటున్నారా? పేజ్ని ఫాలో అయిపోండి, మీకే తెలుస్తుంది.